రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ మన చూసారు శరత్ బాబు గారు పోయాక. అవును, శరత్ బాబు గారు. అంతా విన్నాను నేను, మొదటి నుంచి పెట్టలేదు ఏదో ఛానల్లో. వాళ్ళు రమాప్రభ ఇప్పుడు గడవకు అడుక్కు తింటుంది, అందరిని అడుగుతుంది డబ్బులు, తిండికి కూడా గతిలేదు, అనాథాశ్రమంలో ఉంటుంది, అలా ఇలా ఆవిడ మీద కూడా చాలా రూమర్స్ రాశారట. రాశారు, నా ఇష్టం, నేను అడుక్కుంటా, కావాలంటే మీరు కూడా అడుక్కుంటాను, నేను అడుక్కుంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు, అడుక్కుంటున్నా, కావాలంటే మీరు కూడా అడుక్కోండి, మీకు వేస్తే తినండి అని బాగా ఇచ్చిందిలేండి. బాగా మాట్లాడి సరే రాశారు. మీరు మాత్రం మీడియా వాళ్ళు ఎందుకు అట్లా అబద్ధాలు రాయటం అని మీరు ఒక ఛానల్ వాళ్ళు వేశారనుకోండి ఇట్లా. ఇప్పుడు మీరు అన్నారుగా వాళ్ళని ఏం అడుగుతారని, ఇట్లాంటి రాతలు రాసిన వాళ్ళు ఇంకో మీడియా వాళ్ళు ఎందుకు రాసామని అడిగారా మీరు? అడగలేదు కదా. మీరైనా మందలించాలి కదా. ఇంకోట అందరివి మీరు 4-5 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్ వాళ్ళు ఏదో రాస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, మిగతా వాళ్ళు ఎందుకు అట్లా రాయటం వాళ్ళు మీద అని అడగాలి కదా. మీరేమన్నా అడిగారా? మరి మీరు వాళ్ళలో కలిసినట్టే కదా. అదే అంటే మరి ఇప్పుడు ఎవరు అడగరు, ఎవరు మనం అనలేదు కదా. ఇప్పుడు నేను ఎవరు రాసామని ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా దొరుకుతారా? మీరు రాస్తారా? ఎవరు రాస్తారని తెలిస్తే కదా మనం అడగటానికి. ఎవరు రాస్తారని తెలియదు. శ్యామల చచ్చిపోయింది, ఇప్పుడు నా మీద చచ్చిపోయింది అని రాస్తే వాళ్ళకి ఏమన్నా వస్తుందండి? శ్యామల చచ్చిపోయిందంటమే కాదు, శ్యామల ఆత్మహత్య చేసుకుంది. అదే శ్యామల ఆత్మహత్య చేసుకుంది, ఇక లేరు. ఇవాళ వాయిస్ కూడా ఇచ్చారట శ్యామల ఇక లేరు. జబర్దస్తిలో కూడా ఆదన్న అతను ఉంటాడు కదా, యాంకర్, అతను చెబుతున్నాడు రాసి, అమ్మాయి ఎవరు, రష్మి యాంకర్, నన్ను అడుగుతున్నాడు, నిర్మలమ్మ ఫోటో మన మెడ్రాస్లో ఉంటుంది మనోరమ్మ, ఆవిడ ఫోటోలు పెట్టి పక్కన నా ఫోటో పెట్టి ఇవిడ తెలుసా, ఇవిడ కూడా ఇప్పుడు లేదు అంత ఇదిగా చెప్పేశారు. అంటే ఆవిడ పావలాస్వామిలా, అంటే పోయిన వాళ్ళ పక్కన మన ఫోటో కూడా అంటిస్తే మనం కూడా పోయినామని చెప్పడమే కదా. ఇలా పెట్టి చెప్తే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు నాకు కాళ్ళే లేవు, నేను వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కడ అవుతుందో కనుక్కొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి ఎందుకు మాట్లాడావు, ఎవరు మాట్లాడించారు నీ చేత నేను అడగలనా? ఆడు దొరుకుతాడా? ఆడాది పోనీ ఒక ఫోన్ చేసిన బతుకుందా లేదా అని అన్నాలా చెప్పండి. అలాగే ఎవరు ఏమన్నా మనం ఎవరితో పోట్లాడతాం? సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి, హైపరాది కానీ జబర్దస్త్ టీమ్కి కానీ? ఏం చెప్పమంటారు చెప్పండి, మీరు సలహా చెప్పండి. అంటే మీలో ఆవేదన ఉంది కదా, నేను ఇంకా బతికే ఉన్నాను, బతికున్నాక కూడా చనిపోయిన వాళ్ళ పక్కన మీ ఫోటో తెలుసండి, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళ గురించి అట్లాంటి ఒక్కడు కనుక అలా తప్పు చేస్తే మనం వెళ్ళి అడగచ్చు, ఫైటింగ్ చేయొచ్చు, పెద్దవాళ్ళ చేత చెప్పి బుద్ధి చెప్పించవచ్చు. అందరూ అట్లాగే మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకుని ఇన్ని పుట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? నాకేం తెలుసమ్మా, అలా అదిగో సునీల్ చెప్పాడు నేను చెప్పాను అంటాడు. సునీల్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడతామా? నాకేం తెలుసమ్మా, ఏ టీవీలో వచ్చింది నేను చెప్పాను అంటాడు. ఎవరితో వెళ్ళి దెబ్బలాడతాం మీరు చెప్పండి? చెప్పలేము కాబట్టి మన వీడియో ద్వారా చెప్తే అలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడితే మన పౌరువు, మన ఆత్మాభిమానం, మన గౌరవం పోతుంది. మంచి వాళ్ళ సంస్కారవంతులైతే అట్లా మాట్లాడరు కదండి. చేతనైతే ఒక అతను పడి ఏడుస్తుంటే తొక్కుకుంటూ పోయేవాళ్ళు వెదవ కింద లెక్కే కదా. వాళ్ళు చేయి లేపి
ఆయన ఇదిగో సోళ్ళతాగా అంటే వాడు మనిషి మానవత్వం ఉన్నవాడు. భలే పడ్డవే నడుచుకుంటూ పోయేవాడు వెధవ. అలాంటి వెధవలతో మాట్లాడితే మనకు గౌరవం ఉండదు. మన గౌరవం అన్న నిలుపుకోవాలి. నాకు అసహ్యం అండి. ఏదో ఒకళ్ళు ఏదో పని చేశారనుకోండి, అయినా నీకు నేనేం అపకారం చేశాను, ఎందుకు ఇలాంటి రూములు పుట్టిస్తే మీకేం వస్తుందని అడుగు అందరూ మాట్లాడి అసలు ఎవరైనా ఒప్పుకుంటారా మీరు చెప్పండి? ఎవరైనా ఇల్లు అడుగుతాం మనం? మరి భగవంతుడే వాళ్ళకి శిక్ష వేయాలి తప్ప. అమ్మ నువ్వు ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత ఉండే? నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, నాకేం పెద్ద 3,000 2,000 సుమంత్ ఆర్ట్స్ వాళ్ళు కదా. అసలు ఇంత అడగాలని కూడా నాకు తెలియదు. ఆ పిక్చర్కి 20 రోజులు డేట్స్ చెప్తే ఇంత రెమ్యునరేషన్ కావాలని అడగాలని కూడా నాకు తెలియదు. 2,000 3,000 వేసారు, 10,000 చెక్ ఇచ్చారు. తర్వాత 5,000 10,000 లాస్ట్ మత్తు వదలదాకా 15,000 ఇచ్చారు డేకి. ఇంకా నుంచి వస్తాయి అనుకున్నాను. ఇంకా ఇలా దేవుడు అనారోగ్యం పాలు చేశాడు. ఫస్ట్ మా అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయి ఒక 1 year నుంచి టీబీతో బాధపడింది, తెలుసా మీకు? అప్పుడు చెప్పాను. అదే ఆ హెల్త్ బాగాలేకపోయి చిరంజీవి గారు అప్పుడు 2 లక్షలు పంపించారు. అంటే ఇప్పుడు ఈ సినిమా రంగం నుంచి ఎవరు పంపించారు పైసలు మీకు? సినిమా రంగం నుంచి అమ్మాయి కాలు ఆపరేషన్ చేయాలి, 6 లక్షలు కావాల్సి వస్తుంది అన్నప్పుడు 2-3 ప్రొడ్యూసర్లు కూడా పంపించారండి. పేర్లు తెలియవు నాకు. ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు. డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు అట ఆయన. శివనాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్ పంపించారని ఒక 50,000. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ చాలామంది హెల్ప్ చేయబట్టే అమ్మాయికి సర్జరీ చేయించారా? అప్పుడు చేపిస్తా అని చెప్పారు. ఇప్పుడు అయిపోయింది సర్జరీ అయిపోయింది. ఒక 4 నెలలు ఫిజియోథెరపీ కూడా చేయించాం. ఇంకో 2 months చేశాక 2 months చేస్తున్నాడు, లేచి వాకలు పట్టుకొని నడుస్తుంది. ఇంకో 2 నెలలు చేయిస్తే తగ్గిపోతుంది, నడుస్తుంది అంటున్నాగా నేను పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా హోల్స్ ఉన్నాయి, ఇలా కిడ్నీ ప్రాబ్లం అని. నా అమ్మకి ఇలా బతకదని మెసేజ్లు పెట్టేశారు. మళ్ళీ శ్యామలైట్ లేదు, సీరియస్గా పోయింది అని ఒకళ్ళు ఇట్లా పెట్టినప్పుడు మా అమ్మాయి భయపడిపోయి ఆ కాళ్ళు కాస్త నడిచే అమ్మాయి కాస్త చచ్చిపడిపోయి భయపడిపోయి ఇంకా బాకటి కాదు కదా లేచి నిలబడలేకపోతుంది. ఆడపిల్ల అనవసరంగా అమ్మాయి కాళ్ళు లేకుండా అయిపోయింది. నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక 3 months 4 months దాకా ఈ బయట రూమర్స్ నాకు తెలియదు. అమ్మ నేను చచ్చిపోతే నా బిడ్డ విధుల పాలైపోతుంది, నేను చచ్చిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారు, ఇదే చేస్తారు. దేవుడా నన్ను కాపాడు, దేవుడా అమ్మాయి ఏమైపోతుంది, అమ్మాయిని ఎవరు చూస్తారా, ఇదే చేస్తా. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేసుకుని మ్యారేజ్ అయిపోయి తన బతుకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మనకి బాధ ఉండదు. నిస్సహాయ స్థితిలో ఉంది, కాళ్ళు లేవు ఆడపిల్ల. అలాంటప్పుడు ఏ తల్లి అయినా ప్రేమ కాదు ఇది, తల్లికి కూతురుకుండే ప్రేమ కంటే ఒక ఆడపిల్ల మీద తల్లి అనే పోస్ట్లో ఉన్నాను కనుక బాధ కాకుండా జాలి దయ నా వల్ల కదా నేను అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ఈ షూటింగ్లు హడావుడి సన్మాన 50 సార్లు సన్మానం చేశారు నాకు వైజాగ్లో. సన్మానాలకు వెళ్ళి నాటకాలకు వెళ్ళి బహుమతులకు వెళ్ళి దీంట్లో ఉండే అమ్మాయి లైఫ్ని నిర్లక్ష్యం చేశాను. పిన్నిగారు కొంచెం అమ్మాయిని చూస్తుండా అక్కడ ప్రోగ్రాంలు వెళ్ళొస్తా ఇలా వాళ్ళ మీద వదిలేసి అమ్మాయిని పట్టించుకోకపోబట్టి కదా అమ్మాయి స్టేజీలో ఉంది. ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక ఆర్టిస్ట్ కూతురే దాని జీవితం నాశనం అవటానికి కారణం నేను అనేది నా ఆత్మ, నేను పడే బాధ, నా నిర్లక్ష్యం వల్ల నాకు వెళ్ళక తప్పదు. వెళ్ళకపోతే మాకు లైఫ్ లేదు. మూవీస్ ఒప్పుకోకపోతే, నాటకాలకు వెళ్ళకపోతే, నాటకానికి వెళ్ళకపోతే. నాటకాలు చాలా కష్టం. సినిమాలు అంటే
కెమెరా యాంగిల్స్ మొదట్లో పేపర్ ఇచ్చేవాళ్ళు, అమ్మ ఒకసారి చూసుకోండి డైలాగ్స్ అని చెప్పి 10 నిమిషాల తర్వాత పిలిచేవాళ్ళు షార్ట్లోకి. తర్వాత హీరోలకి వాళ్ళకంటే 4 రోజులు ముందే ఇస్తారు, స్క్రిప్ట్ అంతా వస్తుంది వాళ్ళకి, డైరెక్ట్ కొట్టేస్తారు. మన చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్ళకి ఇవ్వరు. కెమెరా గేమ్లు అన్నీ సరిగ్గా పెట్టుకున్న గోళీమార్ కూడా పూరి జగన్నాథ్ గారు షార్ట్ అంతా రెడీగా పెట్టుకుంటండి. శ్యామల గారు ఏంటండి పేపర్ ఇచ్చి స్టార్ట్ అన్నారండి, చెప్పాలి కదా ఒకసారి అనుకుని. మీకేంటమ్మా చెప్పేది, మీరు ఎట్లా చెప్పినా బాగానే అసలు నేను పోర్షన్ కూడా ఇటు చేతికి ఇచ్చారు షార్ట్ కెమెరా అన్నాను. ఏంటి నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటే లేదమ్మా అని చెప్పేసి అదే సూపర్ హిట్ అయింది ఆ డైలాగు. అట్లా చేశారు కొంతమంది, మనకు అవకాశమే ఇవ్వరు. కానీ నాటకాలు అలా కాదు. నేను ప్రాంప్టింగ్ చెప్తే నాకు అట్టిపోతుంది చేస్తారు. పగలంతా పోర్షన్ చదువుకోవటం, బియ్యం వేసుకుంటూ నీ అమ్మకాడు అలా ఏటా మాటలు జాగ్రత్తగా ఉంటా. డైరెక్టర్ చెప్తాడేమో అని ఒక డాక్టర్ వేస్తున్నాడు ఒక క్యారెక్టర్ ఫస్ట్లో. డాక్టర్స్ వాళ్ళు అందరు జాబులు తీసుకునే వాళ్ళే నాటకాలు సరదాగా వేసుకునేవాళ్ళు. ఆయన పట్టుకొని శుభ్రంగా తిట్టేశాడు. అమ్మో నన్ను కూడా ఇటుకే తిడతాను కాబట్టి అనుకొని బియ్యం ఎత్తు డైలాగులు కండతా పట్టుకొని అక్కడ ఎలా సెట్ వేసారో ఇంటి దగ్గర నేను అలా సెట్ వేసుకొని, ఒరే రాముడు నేను చెప్పిన మాట వింటావా, నువ్వు బాగుపడతా లేకపోతే లేదు. అలాగే ఆ డైలాగులన్నీ నేను ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళేదాన్ని.